నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేదవాడికి గూడు గుడ్డ ఈ రెండు ప్రధాన అంశాలుగా ఉంటాయి. ప్రతి పార్టీ ఎన్నికల అంశాలుగా కూడా ఈ అంశాలనే పరిగణలోకి తీసుకుంటారు. ఎన్నికలకి మరి ఈ అంశాల మీద సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఆకర్షించేలా ఈ కూడు గుడ్డ పేదవారికి అందించాలని మా లక్ష్యం అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు చెబుతాయి. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 32 లక్షల ఇల్లు అంటే 32 లక్షల మందికి పేదవారికి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చారు గత ప్రభుత్వం. కానీ ఇల్లు నిర్మాణం జరిగిందా అంటే ఇల్లు నిర్మాణం శూన్యం. అంటే 5 లక్షల వరకు మాత్రమే రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. మరి ఆ తర్వాత ఇళ్ల నిర్మాణాలు జరగలేదనేది మరి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు జరిపిన సమీక్షలో ఈ కీలక అంశాలు బయటపడుతున్నాయి. మరి ఈ గత ప్రభుత్వం ఎక్కడ కూడా పేదలకు ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇల్లు కట్టించలేదు. ఇళ్ళ పట్టాలు ఉచితంగా ఇచ్చారు, కానీ అవన్నీ లో లెవెల్ ఏరియాలో స్థలాలు పట్టాలు ఇచ్చారు. ఇవాళ చెరువులుగా మారాయి. మరి ఇల్లు కట్టుకునే అవకాశం లేదు, ఆర్థిక పరిస్థితి సహకరించే అవకాశం లేని క్రమంలో మరి చాలామంది ఇల్లు కట్టుకోకుండా ఆ పట్టాలు అలాగే ఆ స్థలాన్ని అలా ఉంచి ఆ స్థలంలో నీళ్ళు వచ్చేస్తే అలాగే వర్షం నీళ్ళు కానీ లో లెవెల్లో వీళ్ళ ఏరియాలో అవ్వడం వల్ల వచ్చిన సమస్యలు అవి. మరి ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ త్వరలో 1,38,000 ఇల్లు నిర్మాణం చేయాలని లక్ష్యంగా పెట్టినారు. 1,28,000 ఇల్లు, 1,28,000 ఇళ్ళని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టినారు. మార్చి నాటికి 6 లక్షల పైబడి ఇల్లు నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలు నివాసం ఉండేలా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. మరి ఒక విధంగా చెప్పాలంటే జగనన్న కాలనీలో మరి ఇల్లు నిర్మాణాలు జరగక చాలామంది అవస్థలు పడుతున్నారు. లోన్ సౌకర్యం లేదు. డ్వాక్రా గ్రూపులకి డబ్బులు కట్టినప్పుడు కూడా బ్యాంకుల్లో ఐసిఐసి బ్యాంక్ ఇవి కూడా ఎక్కడ సహకారం అందించలేదు. కొంతమంది స్వతహాగా కట్టుకోగలిగారు, కొంత బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం పొంది కట్టుకోగలిగారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పేదవాడి ఇల్లు అతి త్వరగా నిర్మాణం జరగాలి, పేదవాడికి గూడు ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, మరి అప్పుడే ఆ కుటుంబానికి మంచి జరుగుతుందని చెప్పి భావించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీగా ఈ అతి త్వరలో 1,28,000 ఇల్లు నిర్మాణం పూర్తి చేయాలి. మార్చి నాటికి కూడా 6 లక్షల పైబడి ఇల్లు నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలు కన్నీరు తొడవాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఉన్నారు. ఏదైనా పేదవాడికి ఇల్లు కట్టించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? గత ప్రభుత్వం ఇల్లు కట్టిస్తారన్నారు, కానీ స్థలాలు ఇచ్చి వదిలేశారు. మరి టీడీపీ ప్రభుత్వం ఉన్న స్థలంలో ఇల్లు కట్టిస్తారా, లోన్ సౌకర్యం మంజూరు చేపిస్తారా, లేదంటే ఇల్లు కట్టుకోమని చెప్పేస్తే పేదవాడిని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం పేదవాడికి ఎవరైతే ఇల్లు స్థలాలు మంజూరయ్యాయో వారందరూ కూడా ఇల్లు కట్టించే విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారి రివ్యూలో చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేయాలంటే 2,000 కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతున్నాయి. దాని దగ్గరగా అంచనాలు రూపొందించారు. ఖచ్చితంగా 2,000 కోట్ల బడ్జెట్ కేటాయించి పేదవాడికి ఇల్లు ఉండేలా ఇళ్ల నిర్మాణం త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయడం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కంకణ బద్దులే ఉందని చెప్పి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెబుతున్నారు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్.
3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.